సభకు నమస్కారం. ఈరోజు క్యాంపస్లో ఉండడం వల్ల ఈరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగింది. నేను సర్ప్ సంస్థకి సిఇఓగా పనిచేస్తున్నాను. ఇందిరాక్రాంతి పదం అని అందరికీ మన రాష్ట్రంలో సర్ప్ కంటే ఐకేపీ అని చాలామందికి తెలుసు. మేము ప్రతినిత్యం 365 రోజులు ప్రతి నిమిషం కూడా మహిళల గురించి ఆలోచన చేస్తాం, మహిళల గురించే పనిచేస్తాం. అందుకని ఈ మార్చి 8వ తారీఖున జరిగే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది మేము ఎప్పుడు చేసుకోం. ఎందుకనంటే 365 రోజులు చేయాల్సిన పనిని ఒక రోజు ఒక ఈవెంట్తో, నో ప్రెజుడిస్ టు దిస్ ఈవెంట్, రెండు స్పీచ్లతోటి 4 కేక్ ముక్కలతోటి అయ్యేది కాదు. చంద్రమౌళి గారు మాట్లాడారు, లక్ష్మి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నది కూడా ఈరోజు అనేక చట్టాలు ఉన్నాయి, అనేక స్కీమ్లు ఉన్నాయి, అంటే అనేక పథకాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి, మహిళలు ప్రత్యేకంగా అనేక పథకాలు ఉన్నాయి. ఈరోజు వాటి అమలు అనేది, ఆ అమలు ఎలా జరుగుతుంది, అది ఆ చట్టాల్లో కానీ ఆ పథకాల్లో కానీ మరి ఏ ఉద్దేశంతో అయితే ఆ పథకాలు తయారు చేశారో, ఆ చట్టాలు తయారు చేశారో, ఆ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది మరి ప్రభుత్వ పరంగా చాలామంది ఆలోచించి చేయాల్సిన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సర్ప్ సంస్థ అనేది ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఒక కొత్త ఆలోచన విధానం తోటి ఈ సంస్థ ఏర్పడింది. అది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది చాలా రెలవెంట్ కూడా. ఎందుకనంటే గత 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తయారు చేస్తున్న అనేక పథకాల్లో, అనేక ఆలోచన విధానంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. వాటి వలన మనం ఉద్దేశించిన రిజల్ట్స్ మనం చూడలేకపోతున్నాం అనేది అనుకుంటున్న తరుణంలో మరి ఎక్కడ మార్పు తీసుకురావాలి, ఏమి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి మార్పులు, ఆలోచన విధానంలో మార్పు ఎలా తీసుకురావాలనే మాట వచ్చినప్పుడు మరి ఒక సార్క్ సంస్థ ద్వారా ఏర్పడిన ఒక ఇండిపెండెంట్ కమిషన్ తయారు చేసిన ఒక రిపోర్ట్, అది చాలా చాలా ముఖ్యమైన రిపోర్ట్. ముఖ్యంగా ఐ డోంట్ నో, ఈ మీటింగ్ ది ఛాలెంజెస్ అనే ఒక డాక్యుమెంట్ ఎంతమంది చదివారో నాకు తెలీదు. కానీ ఆ డాక్యుమెంట్లో, ఆ రిపోర్ట్లో ఏం చెప్పారనంటే, ఎక్కడైతే ఏ సంస్థ అయితే, అది ప్రైవేట్ సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, ఏ రకమైన సంస్థ అయినా సరే, ఎక్కడైతే ప్రజలతో మమేకమై వారి భాగస్వామ్యంతో వారిని కలుపుకుని ఎక్కడైతే పనిచేశారో, ఎక్కడైతే ఒక స్కీమ్ డిజైన్లో కానీ, దాని ఇంప్లిమెంటేషన్లో కానీ, దాని మానిటరింగ్లో కానీ ప్రజల భాగస్వామ్యం తీసుకున్నారో అక్కడ స్కీమ్లు సక్సెస్ అయ్యాయి. ఉదాహరణకి ఎన్జిఓ సెక్టార్లో సేవా సంస్థ గురించి మాట్లాడతారు. గుజరాత్లో సేవా సంస్థ మొట్టమొదటి సంస్థ, మహిళలతో, ప్రత్యేకంగా ఓన్లీ మహిళలతో పనిచేసిన సంస్థ. అలాగే ప్రభుత్వ
పబ్లిక్ సెక్టార్లో కూడా అనేక సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో వీటన్నిటిలోంచి మరి సారాంశం ఏంటంటే ప్రజలతో పనిచేయడం, ప్రజల్ని సమీకరించడం, ప్రజల నడిపే సంస్థల్ని తయారు చేయడం అనేది ముఖ్యంగా ఆ రిపోర్ట్లో తెలియజేశారు. దాని ఆధారంగానే మన రాష్ట్రంలో 1995లో సెపాప్ అనే ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అందులో ఈ ఆలోచనల్ని పైలట్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసం పనిచేసి చూశారు. అది సక్సెస్ అవడంతో 2000 సంవత్సరంలో దాన్ని స్కేలప్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ సంస్థ ముందుకొచ్చి ఈ సర్ప్ అనే సంస్థను పెట్టి డిమాండ్ సైడ్ పనిచేయడానికి, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా సప్లై సైడ్ పైనుంచి ఆలోచించి ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను ఆలోచన చేస్తాను, నేను మీకు స్కీమ్లు తయారు చేసి ఇస్తాను, అది మీరు ఫాలో అవ్వండి అని చెప్పే విధానం నుంచి ప్రజల దగ్గర కూర్చుని ప్రజలు ఎవరికోసమైతే ఈ పథకాలన్నీ ఉన్నాయో వారిని కూర్చోబెట్టి వారితో వారి యొక్క సంస్థలు తయారు చేసి ఆ సంస్థల ద్వారా అనేక కార్యక్రమాల్ని మరి తయారు చేసే విధానాన్ని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే అది మొదలైంది. 2000 సంవత్సరంలో సర్ఫ్ సంస్థ పెట్టి ఈరోజు 13 సంవత్సరాల తర్వాత చూస్తే 1,14,00,000 మంది మహిళలతోటి ఈరోజు సుమారు 10 లక్షల పైన స్వయం సహాయక సంఘాలతో, అదేవిధంగా వారి యొక్క ఒక వ్యవస్థాపరంగా గ్రామ స్థాయిలో గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు, ఈ విధంగా ఒక వ్యవస్థను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఈరోజు దీన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని మొదలుపెట్టారు. బట్ ఇందులో ముఖ్యంగా ఈరోజు ఈ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాధికారత. అందరూ సాధికారత గురించి మాట్లాడతారు, కానీ సాధికారత యొక్క మేనిఫెస్టేషన్ ఏంటి? సాధికారత ఎలా కనిపిస్తుంది? స్పీచ్ల్లో కనిపిస్తుందా, లేకపోతే అసలు ఒక గ్రామానికి పోతే ఇక్కడున్న మహిళలకు సాధికారత ఉంది, అక్కడ వాళ్ళకి లేదు అని అనడానికి ఏంటి మనం చూపించగలిగే ఒక సాక్ష్యం ఏంటి? ఇక్కడ జరిగింది, అక్కడ జరగలేదనడానికి. నా దృష్టిలో సాధికారత అన్నది ఈరోజు ఈ రాష్ట్రం చేసి చూపించింది ఏంటంటే, ఈరోజు మహిళకు, అందులోనూ మనం శ్రీకాకుళం వెళ్ళినా, ఆదిలాబాద్ వెళ్ళినా, చిత్తూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతంలోకి వెళ్ళినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. గుర్తింపు ఎలాగిచ్చారు? ఆ గుర్తింపు కూడా వారి సంస్థలను ఏర్పాటు చేసి ఆ సంస్థలు నడుపుకునే అధికారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే, ఏ మహిళని కూడా మీరు ఎదురయ్యి అమ్మ మీ పేరు చెప్పుకుని ఆమె పరిచయం అడిగితే చాలా గర్వంగా ఈరోజు ప్రతి మహిళ కూడా ఆమె పేరు చెప్పి పలానా సంఘంలో సభ్యురాలు, ఆమె గ్రామ సంఘంలో మెంబర్ అయితే గ్రామ సంఘంలో సభ్యురాలు అని చెప్పుకుంటుంది, మండల సమాఖ్యలో అయితే మండల సమాఖ్య అని చెప్తుంది, జిల్లా సమాఖ్య అయితే జిల్లా సమాఖ్య. ఈరోజు ఒక జిల్లా సమాఖ్య సభ్యురాలు ఒక 5 నిమిషాలు పరిచయం చేసుకుంటుంది, చిన్న సంఘం మొదలుకొని జిల్లా సమాఖ్య వరకు చెప్తుంది. ఆ గుర్తింపు ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎంపవర్మెంట్.
చాలా రాష్ట్రాల్లో ఈరోజు మహిళలకు గుర్తింపు లేదు. వాళ్ళకున్న ఒకటే ఒక గుర్తింపు, పలానా వాడి భార్య, పలానా వాడి అక్క చెల్లెలు, పలానా వాడి కూతురు, అదే గుర్తింపు. కానీ ఈ రాష్ట్రంలో రివర్స్. ఈరోజు చాలామంది గ్రామాలకు పోతే, మేము మీటింగ్లు పెడితే, రాత్రిపూట వెళ్ళి మీటింగ్లు పెడితే మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాం, చుట్టూ మగవాళ్ళు నిలబడి ఉంటారు. ఈరోజు చాలా కుటుంబాల్లో స్వయం సహాయక సభ్యురాలుగా ఈరోజు ఆ కుటుంబాన్ని నడపడానికి గల రుణ సహాయం అంతా మహిళ ద్వారా వస్తుంది. ఈరోజు ఏ ఒక్క మగవాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక 500 రూపాయలు తీసుకురాలేని పరిస్థితి. కానీ ఒక మహిళ ఈరోజు వడ్డీ లేని రుణం తీసుకొచ్చే స్థాయికి ఈ రాష్ట్రంలో ఎదిగింది. అదే ఈరోజు పొద్దున్నుంచి కూడా మా ఏరియా కోఆర్డినేటర్స్కి ఈ అంశాల మీద మేమందరం మాట్లాడుకుని మా మహిళా దినోత్సవం జరుపుకోవడం అనంటే మా దృష్టిలో ఇంకా ఎక్కువ పనిచేయడం. ఈరోజు ఈ ట్రైనింగ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము మాట్లాడుకున్నాం, ఇంకా చేయడానికి సంసిద్ధం అవుతున్నాం, పని చేస్తాం. ఈరోజు చివరిగా నేను చెప్పదలుచుకుంది, ఈరోజు సాధికారత గురించి, ముఖ్యంగా మహిళల గురించి మనం మాట్లాడేటప్పుడు నేను అనుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ఇంతాక చెప్పారు, లక్ష్మి గారు కూడా చెప్పారు, ఆ మార్పు అనేది ప్రతి ఒక్కరిలో కలగాలి. ఆ మార్పు ఈరోజు మనం అందరం కూడా ఎవరో మారాలని అంటాం, కానీ మనం మారం. ప్రపంచం మారాలి, నేను మారను. అందుకనే ఈరోజు నిన్న నిర్భయ, ఈరోజు ఎక్స్, రేపు వై అవి జరుగుతూనే ఉంటాయి. బికాజ్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మారుతారులే, అప్పుడు చూద్దాం, నేను మటుకు చేయాల్సింది చేస్తూనే ఉంటాను. కానీ నేను ఈరోజు అనుకునేది ప్రతి కుటుంబంలో కూడా అది మొదలు కావాలి, ప్రాసెస్ మొదలు కావాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా మనం పెంచే విధానంలో మార్పులు తీసుకురావాలి. ఈరోజు ఇంతాక చెప్పినట్టుగా మరి ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. అంటే పని చేయడం, ఇంకా ఎక్కువ పని చేయడమే నా దృష్టిలో నిజమైన నివాళులు అర్పించడం. దానికి జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. భ్రూణ హత్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం చూసాం, వరంగల్ జిల్లాలో ఒక మండలంలో ఈరోజు 0 to 6 years చైల్డ్ సెక్స్ రేషియో చూస్తే అది 600-700కి వచ్చేసింది. అది ఏం జరుగుతుంది అక్కడ అడిగితే, మేము అక్కడ కొంత ఆరా తీస్తే, అక్కడ వెళ్ళి ఎవరితో మాట్లాడినా సరే మాకు తెలియదండి, పుట్టేశారు, అందరూ మగపిల్లలే పుట్టేశారంట. మొట్టమొదటి పుట్టింది మగపిల్లవాడనంట, రెండో కాన్పు మగపిల్లవాడనంట. అందుకే మగపిల్లలు ఎక్కువ ఉన్నారు, ఆడపిల్లలు తక్కువ ఉన్నారని చెప్తున్నారు. కానీ సత్యం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఈ భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే మొన్న ఒక జిల్లాలో, నల్గొండ జిల్లాలో జరిగిన ఒక కేసు. ఆ కేసుని మరి అలాగా ప్రతిరోజు నిత్యం జరుగుతున్నాయి. అటువంటివి జరుగుతున్నాయి. అవి బయటికి రాకుండా చాలా పై స్థాయిలో, నా వరకు మరి ఫోన్ కాల్స్, దీన్ని కప్పిపుచ్చేయండి, బయటికి రాకూడదు ఇది అని చెప్పి తెలియజేశారు. కానీ మళ్ళీ మీ మహిళలే, మా సోషల్ యాక్షన్ కమిటీలో ఉన్న మహిళలు
ఇది ఎట్టి పరిస్థితుల్లో కప్పిపుచ్చడానికి వీల్లేదు. కొంతమంది మంత్రి స్థాయిలో కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ కేసులో మేము జస్టిస్ జరిగేంత వరకు మేము నిద్రపోవని చెప్పి ఈరోజు కలెక్టర్ని ఆ సెంటర్ మూసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ మహిళలే. కానీ ఇది వన్ సచ్ ఇన్సిడెంట్ మన దృష్టికి వచ్చి ఈరోజు సమాజంలో వారికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలే. తీరా చూస్తే ఆ డాక్టర్ ఈజ్ జస్ట్ అన్ ఆర్ఎంపీ డాక్టర్. అండ్ ఇది 4వ హత్య. ఇలాంటివి 4 హత్యలు చేశాడు. అటువంటి వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు పై స్థాయి వరకు, ఐ షుడెంట్ నేమ్, ఆ స్థాయి వరకు ప్రయత్నం చేశారు. కానీ నేను అనుకోవడం మామూలుగా అయితే మామూలుగా కూడా అదే జరుగుతుంది, ఎక్కడ బయటికి రావట్లేదు. కానీ ఈరోజు ఈ సంఘాల్లో ఉన్న మహిళలు, నా దృష్టిలో ఇదే సాధికారత అంటే. ఆ పవర్ ఇచ్చింది వాళ్ళకి, ఆ గుర్తింపు ఈ పవర్ ఇచ్చింది. ఈరోజు మేము సోషల్ యాక్షన్ కమిటీలో ఉన్నాం. ఈ కేసు మా దృష్టికి వచ్చింది. ఎలాగైనా దీనికి పోరాడతాం, న్యాయం వచ్చే వరకు పోరాడతాం. ఇది నా దృష్టిలో ఏ గ్రూప్ కూడా, మగవాళ్ళ గ్రూప్ అయితే తప్పకుండా ఒక సారా బాటిల్కో లేకపోతే 10 రూపాయలకు అమ్ముడుపోతారు. వ్యవస్థలే అమ్ముడుపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ కేసుని బయటికి తీసుకొచ్చి ఈరోజు ఆ కుటుంబానికి ఒక ఊరట సహాయం చేసింది ఈ మహిళా సంఘాలు. అది ఈ ఇందిరక్రాంతి పదంలో మా ముఖ్య ఉద్దేశం. ఒక పక్కన వారి యొక్క జీవనోపాధులు పెంచడం, అధిక ఆదాయం తీసుకురావడం, ఖర్చులు తగ్గించడం. రెండవది సోషల్ ఇష్యూస్ మీద కూడా పోరాటం చేసే స్థాయికి ఈ మహిళను తీసుకురావడం అనేదే ఐకేపీ యొక్క ఉద్దేశం. నా దృష్టిలో దట్ ఈస్ ఎంపవర్మెంట్, అది సాధికారత. థ్యాంక్ యూ.